అల్లరి నరేష్ సుడిగాడుగా థియేటర్లలో సందడి చేస్తున్నాడు. కథానాయకుడి విన్యాసాలను వ్యంగ్యంగా చెప్పిన సుడిగాడు మంచి వినోదాన్ని అందించడంలో సఫలమయ్యాడని నరేష్ చెబుతున్నాడు. ఈ విషయంలో దర్శకుడు భీమినేనిని అభినందించి తీరాల్సిందేనంటున్నాడు. ఈ సినిమా మంచి విజయం అందుకున్న సందర్భంగా అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూసేద్దామా? మీరరుస్తే అరుపులే, అదే నేనరుస్తే మెరుపులా అరుపులే. మొత్తం అంటే యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ నెట్వర్క్లో కానివ్వండి, లేకపోతే టీవీలో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, అందరూ తెలియకుండా ఆ సినిమాకి అక్కడి నుంచి షీట్ అంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి దాన్ని తీసుకొచ్చి అంటే పెద్ద సినిమాగా పోర్ట్రే అయ్యి పెద్ద సినిమాగా చేశారు ఇవాళ. సో ముందుగా ప్రెస్ వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ, ఆంధ్రప్రదేశే కాదండి, ఎందుకంటే ఈ సినిమా ఓవర్సీస్లో కూడా రిలీజ్ అయింది, చాలా బాగా వసూలు చేస్తుంది. సో అందరూ తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. స్లమ్ నుంచి వచ్చాడు, స్లమ్ డాగ్ లా ఉన్నాడు, మిలియనర్ లా కనిపించలేదు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ పాతదే కదా అని కొత్తగా ట్రై చేశాను. ఒరిజినల్ లోపల అలాగే ఉంది, దాన్ని బయట తీసాను అనుకో రొచ్చే. ఈ సినిమా గురించి చెప్పాలంటేనండి, చాలా మంది ఇద్దరు ప్రొడ్యూసర్స్ మారారు, చాలా మంది తెలియని విషయం అది. ఎందుకంటే అప్పుడు 6 కోట్లు 6.5 కోట్లే నా మార్కెట్. సో కానీ ఈ సినిమాకి వచ్చేటప్పుడు భీమనేని గారు చెప్పింది ఏంటంటే, సార్ మన అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఇది బిజినెస్ కాబట్టి అండి, అందరు వాళ్ళు లాభ నష్టాలు చూసుకుంటారు. అండ్ చెప్పినప్పుడు అదే చెప్పారండి, మనకు అంతే బిల్డప్లు కానివ్వండి, అంతే ఒక ఏ సినిమాలో హీరోకి ఎలా చేస్తున్నాం అంతే ఉండాలి, అంత ఇదిగా చేయాలి, ఫైట్లు ఎక్కువ అలాగే ఉండాలి అనేటప్పటికి CG వర్క్లు ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ అవుతుందండి సినిమా అంటే. మా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, సార్ నేను ఇక్కడ ఏదో మనీ కోసం కాదండి, నేను చాలా వెంచర్స్ చేశాను, 3 వెంచర్స్ అంటే తను పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వేరే ఇతర బిజినెస్ చేశాను, 3 నేను సక్సెస్ఫుల్, ఇది ఫస్ట్ టైం అడుగు పెడుతున్నాను, దీంట్లో కూడా నేను సక్సెస్ అవ్వాలి. సో సినిమా కోసం ఖర్చు ఏదైనా స్క్రీన్ మీదకి వచ్చేది అయితే ఖర్చు పెట్టండి అన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేసాం.